అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సాయంత్రం సమయంలో మంచి పూల తోటని అయితే మీకైతే చూపించేస్తాను, చూసేద్దాం రండి. ఇక్కడైతే పెద్ద పెద్ద చామంతి పూల తోట అయితే ఉంది. అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూడండి, వైట్ కలర్ చామంతి ఎంత బాగుందో కదా. ఇవి మనం మార్కెట్లో అయితే కొనుక్కుంటున్నాం కదండి. ఇక్కడ వీళ్ళైతే అన్ని రకాల పూల తోటలను అయితే వేసి ఉన్నారు. చూద్దాం మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో నేను మీకు చూపిస్తాను. అందమైన ఫ్లవర్స్ని ఒకటే దగ్గర చూడాలంటే 2 కళ్ళు సరిపోవు కదా మనకైతే. ఇగోండి, ఇవన్నీ వైట్ చామంతి, చాలా అంటే చాలా బాగున్నాయి. చామంతి చూడండి, హైబ్రిడ్ అనుకుంటా, చాలా పెద్దగా, చాలా అంటే చాలా బాగుంది. చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట, అంత బాగున్నాయి. ఈ ఒక్క ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, గులాబీ ఫ్లవర్ అంత ఉంది. ఇది హైబ్రిడ్ చామంతి అండి, చాలా బాగుంది. మరి పూజలకైతే మనం ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా, వీళ్ళు ఇప్పుడే పెట్టినట్టున్నారు. మొగ్గలు అయితే వచ్చాయి. ఇలాంటి ఐడియాస్, ఇలాంటి మొక్కలు ఫ్లవరింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వీటి చూడగానే ఎక్కడ లేని సంతోషం అంతా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ అయితే ఏమున్నాయి చూసేద్దాం. ఇదంతా వైట్ చామంతి అండి, అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ లైన్లో అయితే కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇగోండి ఇవన్నీ వైట్ కలర్వి హైబ్రిడ్ వండి, చాలా పెద్దగా ఉన్నాయి. వీడియోలో ఇలా కనిపించవచ్చు కానీ చాలా అంటే చాలా పెద్దగా, చాలా బాగా కనిపిస్తున్నాయి. చూసారా, ఈ ఫ్లవర్ చూడండి మధ్యలో ఎంత బాగుందో. ఇవన్నీ అలాగే ఉన్నాయండి, ఒక్క చేతికి సరిపోతుంది అనమాట ఈ ఫ్లవర్. నాకు తెలిసి ఈ మార్కెట్లోకి వచ్చేసరికి చాలా అంటే చాలా రేటు ఉంటాయి అనుకుంటున్నాను నేను. నాకు కూడా సరే తెలియదు. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ మనము ఎల్లో కలర్ చామంతిని చూద్దాం, ఆ తర్వాత బంతిపూలను కూడా చూద్దాం. ఇక్కడైతే అన్ని ఎల్లో కలర్ చామంతి ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అన్ని మొగ్గల మీద ఉన్నాయండి, పువ్వులు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఈ రైతుని అభినందించాలి. ఇంత అందమైన పూలనైతే మనకు అందిస్తున్నందుకు ఈ రైతుని అభినందించవలసి ఉంటుంది మనం. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్. ఇదంతా ఎల్లో కలర్ చామంతేనండి. అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అసలు ఆ పువ్వుల మీదే ఉందండి. నేను ఎక్కువ మనం పూజకు ఉపయోగిస్తాం కదా, ఇంత ఫ్రెష్ పూలు మనకైతే మార్కెట్లో దొరకవు. ఒకవేళ దొరికినా దీని మీద అయితే వాటర్ వేసేస్తారు కదా, వాటర్ వేసినందుకు అవి కొంచెం ఇలా డల్లుగా అయిపోతాయి అన్నమాట. ఒక సైడ్ వైటు అలాగే ఎల్లో పెట్టుకున్నారు. ఆ ముందు బంతి తోట ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. తోట కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. ఒక్క దగ్గర కూడా ఎక్కడ కలుపు మొక్క అనేది లేదండి, అంత బాగుంది. పువ్వుల్లో తోటలోకి వస్తే గడ్డి కానీ ఎక్కడ ఎంత చూసారా ఎంత బాగా వచ్చిందో. వ్యవసాయం చేయాలనుకున్న రైతు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో అసలు. ఇక్కడ మనకి నెక్స్ట్ రెడ్ కలర్ బంతి తోట అండి, మొత్తం రెడ్ అనమాట. ఇందులో కొంచెం తుక్కుతుగ్గా ఉంది, వెళ్ళలేం, కానీ ఇక్కడ నుంచే చూపిస్తాను మీకు. ఎంత బాగుందో చూసారా. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా మీకు కూడా నాలాగా. అందమైన ప్రకృతినే కాదు, ప్రకృతిలో ఉన్న ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి. ఇవి రెడ్ కలర్వి లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసినాయి బంతిపూలు, కానీ ఎందుకో వదిలేశారు. నెక్స్ట్ మనకి ఆరెంజ్ కలర్ అయితే అయిపోయింది కదండి. ఇక్కడ మనకి ఎల్లో, డార్క్ ఎల్లో చాలా బాగుంది చూడండి. ఇదంతా ఫుల్ పువ్వుల మీద ఉన్నాయండి, కోతకైతే వచ్చేసినాయి. 2 రోజుల్లో అయితే కట్ చేస్తుండొచ్చు ఫ్లవర్స్. ఇవన్నీ చాలా బాగుంది కదా చూడడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి.